భగవాన్ శరణం. అంతది మేము కుప్పంలో ఉండేది. కానీ నేను దాదాపు 30 ఏండ్లుగా దాంట్లో ఉన్నాను. అప్పటి నుండి మాకు జరిగిన ఎన్నెన్నో చెప్పలేనన్ని మిరాకిల్స్ జరిగినాయి. చెప్పాలంటే గంటలు రోజులు పడతాయి. మా ఫ్యామిలీలో కూడా అక్క చెల్లెలు, అన్నదమ్ములు, కూతుర్లు, కొడుకులు, అల్లుళ్ళు అందరూ కూడా భగవాన్ డివోటీసే. అందరూ ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్కటి జరిగింది కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ సేవ చేస్తూ గోల్డెన్ రాక్ దగ్గర చాలా మిరాకిల్స్ మాకు జరిగింది. అక్కడ కూడా మాకు ఆరోగ్యం గురించి కానీ, ఐశ్వర్యం గురించి కానీ, ఈరోజు లేదంటే భగవాన్ ఏదో ఒకటి సర్దడము, ఏదో ఒక రూపంలో మాకు హెల్ప్ చేయడము, మా ఫ్యామిలీలో ఏది ప్రేయర్ చేసినా వెంటనే జరగడము అన్నీ జరుగుతూ ఉంటుంది. మా రెండో చెల్లెలకు కూడా అంతే. ఆమె కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది. భగవాన్ దగ్గర ఆమె తెచ్చి చేర్చడము, ఆమె వాళ్ళ ఇంటాయన అందరూ తీసుకుని బాగా సేవలు చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ ఫ్యామిలీలో కూడా అందరూ కూడా అంతే. ఇంకా చెప్పాలంటే అసలు సమయం సాలదు కాబట్టి అదే అద్భుతము అంటే ఆర్థికంగా కానీ, ఏది కానీ, హెల్త్ పరంగా కానీ ప్రతి ఒక్కటి మాకు మిరాకలే. మా ఇంట్లో వచ్చి ఇక్కడ సత్యలోకల మామూలుగా మేము గోల్డెన్ రాక్ దగ్గరికి వచ్చి సేవ చేసి ఇక్కడ అన్నదానం చేసేటప్పుడు కిచెన్ అన్నదానం చేస్తూ ఉంటే అమ్మ భగవాన్ శ్రీమూర్తిలో ధ్యానం వచ్చింది అన్నమాట. తర్వాత చూస్తే పెద్ద శ్రీమూర్తి దాంతో గోల్డెన్ రాక్ దగ్గర అక్కడ అన్ని చోట్ల ఇక్కడ వచ్చి నేను శ్రీమూర్తిని తీసుకొని మా ఇంట్లో పెడితే అక్కడ వచ్చింది. అక్కడ నుండి బెంగళూరుకి మా చెల్లెలు ఎత్తుకొని పోతే అక్కడ చెప్పలేనన్ని ఆ బెంగళూరు పూరా వచ్చేసినారనమాట. అంత మెరాకల్ జరిగింది వాళ్ళ ఇంట్లో. తేనె కారడం 15 రోజులు ఎవరు తెచ్చి అక్కడ పెట్టినా తేనె రావడమే, ఎవరు తెచ్చి అక్కడ పూజ చేసుకొని ఎత్తుకొని పోయినా తేనె రావడమే. ఇట్లా చాలా అద్భుతాలు జరిగింది. అందరూ వచ్చి గోల్డెన్ రాక్ దగ్గర మనకు భగవంతుడు ఇచ్చిన వరం అన్నమాట. ఎన్నెన్నో దేశాల నుండి, విదేశాల నుండి, స్టేట్ నుండి అందరూ వస్తారు. మనం ఇక్కడ చుట్టుపక్కల ఉండి మనం రాలేకపోవడం అంటే మన దురదృష్టం. దయచేసి అందరూ కూడా గోల్డెన్ రాక్ దగ్గరికి వచ్చి ఆ మిరాకల్ని, ఆ పూజని అనుభవిస్తే చాలా బాగుంటుంది. సో అమ్మ భగవాన్ శరణం. అమ్మ భగవాన్కి అనంత కోటి కృతజ్ఞతలు. ఇంకా మిరాకల్ చేసి మా ఫ్యామిలీని మమ్మల్ని వెనకాల నిలబడి భగవాన్ మా తోడు నీడగా తీసుకొని వచ్చిన దానికి అనంత కోటి కృతజ్ఞతలు. దానికి కూడా